So two lines a1x plus b1y plus c1, a1x plus b1y plus c1 is equal to 0. Another line a2x plus b2y plus c2 is equal to 0 are two lines. So the first line slope m1, second line slope is m2. These are the two lines. Then two lines are parallel. From last class lo lines are parallel if and only if slopes are equal అనుకున్నాము. Lines are perpendicular if and only if product of their slopes is equal to m2 into m1 into m2 is equal to -2. So this is the clear in the last class. Suppose ఇప్పుడు two lines మధ్యన యాంగిల్ తీసుకోబోతున్నాం. If the angle between two lines is theta, right? Now theta be the angle between the two lines, then what is the formula for tan theta? అప్పుడు theta ఏమవుతుంది అనే విషయాన్ని మనము ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సపోజ్ theta be the angle between two straight lines, సేమ్ ఇదే లైన్స్ తీసుకుంటున్నాను. ఈ టూ లైన్స్ యొక్క యాంగిల్ theta అనుకున్నట్లయితే angle between the two lines is theta, then what is tan theta, right? If angle between, if theta be the angle between two lines, అవి కూడా టూ నాన్ హారిజంటల్ నాన్ వర్టికల్, అవి కూడా ఎలా ఉంటాయంటే టూ నాన్ వర్టికల్ లైన్స్. టూ నాన్ వర్టికల్ లైన్స్ ఎట్టి బస్లో కాకూడదు, టూ నాన్ వర్టికల్ లైన్స్. Let theta be the angle between two lines whose slopes తీసుకుంటున్నాను, whose slopes are m1 and m2. Then what is tan theta? Yes, reply. What is the tan theta value? ఏంటిదండి tan theta? Tan theta is equal to చెప్పండి. m1 minus m2 by 1 plus m1 m2 sir. Yes, tan theta is equal to, దీన్ని మనం ప్లస్ ఆర్ మైనస్ m1 minus m2 by 1 plus m1 into m2. ఇక్కడ ఒక కండిషన్ మనం కంపల్సరీ చెప్పుకోవాలి, ఏదండి, ఇది ఒక ప్రోడక్ట్, డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 1, m1 m2 plus 1 is not equal to 0. ఇన్ కేస్ ఇది 0 అయింది అనుకోండి, అది ఇన్ఫినిట్ అయిపోతుంది, ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి m1 plus m2 is not equal to 0 or m1 m2 is not equal to -1. This is the formula for tan theta. మరి సార్ ఇక్కడ యాక్యూట్ యాంగిల్ ఏంటిది? అబ్ట్యూస్ యాంగిల్ గురించి మాట్లాడినట్లయితే if theta is acute, if theta is acute angle అంటే అప్పుడు ఏం కావాలి, అది ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉండాలి. అప్పుడు tan theta is equal to, if theta is acute angle then tan theta is equal to, నెగిటివ్ రావద్దు, ఎందుకంటే యాక్యూట్ యాంగిల్ అంటుండే కాబట్టి tan theta వాళ్ళు పాజిటివ్ రావాలి. దాన్ని చేయడం కోసం ఏం చేస్తున్నాము, మాడ్యులస్ m1 minus m2 by 1 plus m1 into m2. యాక్యూట్ అన్నప్పుడు పాజిటివ్ ప్లస్ ఉంటుంది, మాడ్యులస్ ఉంటుంది. మరి అబ్ట్యూజ్ అన్నప్పుడు ఏమవుతుంది, అబ్ట్యూజ్ అని మెన్షన్ చేయడు, కానీ మీకు తెలుసు ఒక యాంగిల్ టీటా అయినప్పుడు టూ లైన్స్ మధ్యన ఒక యాంగిల్ టీటా ఉంటే, ఇది టీటా ఉంటే ఇంకో యాంగిల్ ఏమవుతుంది, అదర్ యాంగిల్ ఏమవుతుందండి, 180 minus theta. If theta is other angle is 180 minus theta. Okay, so if theta is one angle, then other angle is 180 minus theta. ఇది యాక్యూట్ అయితే అది ఏమవుతుంది, అబ్ట్యూస్ అవుతుంది. if theta is one angle, ఒక యాంగిల్ అయితే then other angle ఏమవుతుందండి, పై మైనస్ theta అవుతుంది. theta is one angle, then other angle is pi minus theta. మరి యూజువల్ గా మనం ఎప్పుడు కూడా యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ కడతాం. అంటే అర్థం ఏంటిది, యూజువల్ గా మనము యాంగిల్ కడుతున్నామంటే అది ఏంటిదో చెప్పగలరా? యూజువల్లీ ద యాక్యూట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అని అడిగిందంటే మనం ఏం చేస్తామంటే అది యాక్యూట్ యాంగిల్ కింద తీసుకోవాలి. యూజువల్లీ ద యాక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్, taken as the angle between
యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. టూ లైన్స్ మధ్యన యాంగిల్ అడిగిండంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా రెండు సరళ రేఖల మధ్యన కోణము ఎంత అని అడిగినట్లయితే అప్పుడు మనం ఏం తీసుకోవాలి, యాక్యూట్ యాంగిల్ కిందనే కన్సిడర్ చేయాలి. అప్పుడు యాక్యూట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా, అది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది, లెస్ దెన్ 90 degrees అవుతుంది. ఈ విషయం మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి మనం 2 పాయింట్స్ రాస్తాము. ఒకవేళ టీటా ఈజ్ ఈక్వల్ టు అదే టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అయింది అనుకోండి, ఏమైతున్నట్టు చెప్పండి. టీటా 0 అయితే లైన్స్ ఎలా ఉన్నట్టు, ప్యారలల్. ఇప్పుడు అక్కడ టాన్ థీటా టాన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు, m1 ఈజ్ ఈక్వల్ టు m2 వస్తుంది. టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees పెడితే టాన్ థీటాలో m1 ఈజ్ ఈక్వల్ టు m2 వస్తుంది. ఒకవేళ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయింది అనుకోండి, టాన్ 90 ఇన్ఫినిటీ వస్తుంది, అన్డిఫైన్డ్. అప్పుడు ఏమైతుందంటే ఇక్కడికి వెళ్ళి, సో టాన్ 90 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. మరి ఇక్కడ నుంచి ఎట్లా డెరైవ్ చేసి చెప్పగలరా, ఎట్లా డెరైవ్ చేస్తామండి? tan 90 అంటే ఇది అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఏమని రాయొచ్చు, 1/0 రాసుకుంటాం. సో దిస్ ఈజ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. దీన్ని క్రాస్ మల్టిప్లై కనుక చేస్తే అప్పుడు మనకు వచ్చే కాన్సెప్టే m1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ మీన్స్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. Product of the two lines are perpendicular and theta is equal to 90 degrees. We are getting this line, right? So ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకోబోతుంది, ఇంటర్సెప్ట్ ఫార్మ్స్. అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తీసుకుంటాను. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. రైట్. సో వాట్ ఈస్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్? జనరల్ గా స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎలా ఉండబోతుంది తెలుసు అందరికి కూడా. ఏమంటామండి, x by a plus y by b is equal to 1 is called ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటాము. అది ఎన్ని ఓరియంటేషన్ లో ఉండొచ్చు ఆ స్ట్రైట్ లైన్ అనేది, ఎన్ని ఓరియంటేషన్ లో ఎలా డయాగ్రామ్ తీస్తామంటే, జనరల్ గా ఇది కోఆర్డినేట్ యాక్సెస్, x యాక్సెస్ y యాక్సెస్. సో ఆరిజిన్ ఏదైనా ఒక లైన్ x యాక్సెస్ ని a దగ్గర మీట్ చేసింది, y యాక్సెస్ ని b దగ్గర మీట్ చేసింది. x యాక్సెస్ ని ఎప్పుడైతే a దగ్గర మీట్ చేసిందో, ఒకవేళ దీని యొక్క లెంత్ కనుక a తీసుకున్నట్లయితే దిస్ a, 0. ఇది లెంత్ డిస్టెన్స్ కనుక b తీసుకున్నట్లయితే ఇది ఏమైతుంది 0, b. దెన్ 2 points form equation of a line passing through AB is in the form of x by a plus y by b is equal to 1. దీన్ని ఏమంటామంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఫర్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్, a greater than 0, b is also greater than 0. So x intercept, let a is equal to, let a, 0, b ఏమవుతుంది 0, b are the 2 points on this line. x intercept ఏమంటామంటే x intercept is equal to a, but ఇంకో కండిషన్, a greater than 0, b greater than 0. Is it equal to 0? a is equal to, a not equal to 0, b is also not equal to 0. a 0 కాదు, b 0 కాదండి, a 0 కాదు, b 0 కాదండి. x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అంటాం, y ఇంటర్సెప్ట్ b. రైట్. సో ఇక్కడ నుంచి మనము ఇంకా ఎన్ని ఫార్మ్స్ డ్రా చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, సెకండ్ కోఆర్డినేట్ లో డ్రా చేయాలి నేను, ఇక్కడ కోఆర్డినేట్ ఇక్కడ డ్రా చేయాలి. ఎలా ఉండబోతుంది ఆ లైన్ చెప్పండి, స్ట్రైట్ లైన్ ఎలా ఉండాలి సెకండ్ కోఆర్డినేట్ లో, ఇది ఇలా ఉంటుందండి. అప్పుడు ఏమైతుంది చెప్పండి, x ఇంటర్సెప్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి a, ఇక్కడ b ఉంటుంది. సో ఇది ఏమైతుంది చెప్పండి, ఇక్కడ మైనస్ మైనస్ a, కాబట్టి 0, b అవుతుంది. అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, x by a plus y by b is equal to 1. ఇక్కడ a వాల్యూ ఏది, a నెగటివ్, b పాజిటివ్. a వాల్యూ నెగటివ్, b వాల్యూ పాజిటివ్. am I right? a వాల్యూ నెగటివ్, b వాల్యూ is పాజిటివ్. సో ఇప్పుడు నేను ఇట్లా మైనస్ ఏ రాయాలా, జస్ట్ ఇక్కడ రాస్తేనే మైనస్ ఏ. లెంత్ ఎంత అవుతుంది, ఏనే. ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది, బీనే. ఇక్కడ పాయింట్ రాసినప్పుడు మాత్రం -a, 0 రాస్తాను, కానీ లెంత్ ఇక్కడ లెంత్ రాసేటప్పుడు మాత్రం ఏ, లెంత్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. అదే ఈ క్వాడ్రంట్ కి వస్తే థర్డ్ క్వాడ్రంట్ ఇది ఇలా ఉండబోతుంది. సో దిస్ ద ఆరిజిన్, దిస్ పాయింట్ ఈజ్ a, -a, 0. దిస్ పాయింట్ ఈజ్ b, 0, -b. అంటే ఇక్కడ a less than 0, b less than 0, both are negative.
therefore whose line equation is same x by a plus y by b is equal to 1 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఓన్లీ ఫోర్త్ క్వాడ్రంట్కి వస్తున్నాం. ఫోర్త్ క్వాడ్రంట్ లో దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. సో ఇక్కడ ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏనే అవుతుంది. ఇక్కడ వై ఇంటర్సెప్ట్ ఏమైందండి? సో ఇది 0, -b, ఇది a, 0. సో ఇక్కడ చెప్పండి, వాట్ ఈస్ మై ఎక్స్ ఇంటర్సెప్ట్, వాట్ ఈస్ మై వై ఇంటర్సెప్ట్? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1, బట్ ఏ వాల్యూ పాజిటివ్, బి వాల్యూ ఈజ్ నెగిటివ్. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ పాజిటివ్ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ నెగిటివ్ అవుతుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ పాజిటివ్, వై ఇంటర్సెప్ట్ నెగిటివ్. సో ఇంటర్సెప్ట్ నెగిటివ్స్ ఉండొచ్చా? ఇంటర్సెప్ట్ నెగిటివ్స్ ఉండొచ్చా? ఉండొచ్చండి. అదేగా చెప్తున్నా కదా ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ క్వాడ్రెంట్ లో ఎక్స్ ఇంటర్సెప్ట్ పాజిటివ్ ఉంది, వై ఇంటర్సెప్ట్ నెగిటివ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చాడండి. సో 2x ప్లస్ 3y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్, వాట్ ఈస్ వై ఇంటర్సెప్ట్? ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ కావాలి. ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఎంత? వాట్ ఈస్ ఎక్స్ ఇంటర్సెప్ట్, వాట్ ఈస్ వై ఇంటర్సెప్ట్? -2 sir. X intercept is -2. వై ఇంటర్సెప్ట్ x minus Y 2, intercept y is 4 by minus 4 by 3. Yes, Minus 4. రెండు కూడా నెగిటివ్ వస్తాయి చూడండి. దిస్ ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు -4. సో now convert into intercept form. 2x by -4 plus 3y by -4 is equal to 1 అవుతుంది. Therefore this is x by -2 plus y by -3 by 4 by -4 by 3 is equal to 1. ఏ క్వాడ్రంట్ లో ఉంటుందండి ఇది? ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్. Third coordinate. Third quadrant. Both are negative. Sorry. Yeah, this is in this is in third quadrant. So if what is the x intercept here? X intercept అంటే ఏం చెప్తారు మీరు? Minus 2. -2 sir. -2. Y intercept? Minus 4 by -4 by 3. -4/3. సరే, పాజిటివ్ చెప్పారు కదా సార్, x by a plus y by b అంటే ఇక్కడ ఇది x ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇది y ఇంటర్సెప్ట్ అవుతుంది. మనకు ఏ క్వాడ్రంట్ లో ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మీకు వాట్ ఈస్ ద x ఇంటర్సెప్ట్ ఆఫ్ x యాక్సిస్? ఇంటర్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక్క నిమిషం. ax plus by plus c is equal to 0 ఉంది. వాట్ ఈస్ x ఇంటర్సెప్ట్? minus C by A. -c by a. వెరీ గుడ్. x ఇంటర్సెప్ట్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ లోకి మార్చుకోవాలి. x ఇంటర్సెప్ట్ సార్ తెలుగులో ఏమంటారు సార్ ఇంటర్సెప్ట్? వెరీ గుడ్. అంతరఖండం. x అంతరఖండం. అంతరఖండం. x అంతరఖండం. ఇది y అంతరఖండం, y ఇంటర్సెప్ట్. అంతరఖండం. సో దీన్ని మనము ఎలా మార్చుకుంటామంటే ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు -c అంటామండి. దీన్ని డివైడింగ్ విత్ -c తో చేస్తే ax బై -c ప్లస్ by బై -c ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు x కోఎఫిషియంట్ 1 చేయాలి కాబట్టి దీన్ని ఏమని రాస్తామంటే x by -c by a రాస్తాము ప్లస్ y by -c by b రాస్తాము ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే x by a plus y by b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది. కాబట్టి x ఇంటర్సెప్ట్ ఈజ్ -c by a, y ఇంటర్సెప్ట్ ఈజ్ -c by b. సో ఈ విధంగా ఇంటర్సెప్ట్ చెప్తాం. సో నేను x యాక్సిస్ స్ట్రైట్ లైనేనా? x యాక్సిస్ అనేది స్ట్రైట్ లైనా కాదా? Yes sir. Yes. X axis straight line అప్పుడు what is the x intercept of x axis? X axis is a straight line. ఇట్లాంటి అడుగుతా ఉంటాడు మనకి ఎగ్జాంపుల్. x axis is a straight line. Then what is x and y intercepts? x మరియు y అంతరఖండాలు ఏమిటి? x and Intercept 0 sir. y intercepts. x ఇంటర్సెప్ట్ ఏంటిది, y ఇంటర్సెప్ట్ ఏంటి? ఆప్షన్స్ గా దాని రోజులు పోట్లండి. ఏం చెప్పగలరా? యూ చాట్ బాక్స్. ఎవరైనా డైరెక్ట్ చెప్పినా ఏం లేదు. వాట్ ఇస్ ద x ఇంటర్సెప్ట్? x axis sir. x axis. x axis ఈక్వేషన్ ఏంటండి? ఈక్వేషన్ ఆఫ్ x axis is Y equal to 0. Y is equal to Y 0. equal to 0. లేకపోతే y equal to 0. y equal to 0 ని ఏమని రాయొచ్చు అంటే y by 1 is equal to 0. y by 1 is equal to 0. then what about x intercept? 0. మరి రాస్తారా? ఇప్పుడు లేదు కాబట్టి సార్ x by 0 రాసుకుంటారా? రాయకూడదు. y by 1 is equal to 0. In this case it is very clear. y intercept is
అన్డిఫైన్ సార్ వై ఇంటర్సెప్ట్ 1, 1 వై అంతరఖండము 1 ఉంది. మరి ఎక్స్ అంతరఖండం ఏమంటాం? ఎక్స్ ఇంటర్సెప్ట్. ఎస్, ఇక్కడ ఎప్పుడైతే మన డెఫినేషన్ లో ఉంది చూడండి, డెఫినేషన్ లో ఏ ఎట్టి పరిస్థితుల్లో ఏం కావద్దు, A0 కావద్దు, B0 కావద్దు, A0 కావద్దు, B0 కాదు. ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్డిఫైన్డ్ అంటాము. ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్డిఫైన్డ్ అన్నాము. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ అన్డిఫైన్డ్. సో ఎక్స్ యాక్సిస్ అంటే y ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ అన్డిఫైన్డ్, y ఇంటర్సెప్ట్ ఈజ్ 1 అవుతుంది. రైట్. ఇప్పుడు ఇంకో లైన్ తీసుకుంటాం. అదే y యాక్సిస్ అయితే y యాక్సిస్ ఈక్వేషన్, y యాక్సిస్ X intercept is 1 అవుతుంది సార్. దీన్ని ఏం రాస్తానంటే x/1 రాస్తాను. y గురించి మాట్లాడొద్దు కాబట్టి, సో ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఈజ్ 1 సార్. x అంతరఖండము 1 అవుతుంది, y అంతరఖండము అన్డిఫైన్డ్ అవుతుంది. y ఇంటర్సెప్ట్ అనేది అన్డిఫైన్డ్. y అంతరఖండము వ్యవస్థితం కాదు. అదే x అంతరఖండం మాత్రం ఇక్కడ 1 అవుతుంది. అదే y యాక్సిస్ x యాక్సిస్ తీసుకున్నప్పుడేమో రివర్స్ అవుతుంది. సో ఇంకో బిట్ అడగొచ్చు మిమ్మల్ని, x ఐ మీన్ అంతరఖండాలు పాజిటివ్ ఉండొచ్చా, నెగిటివ్ ఉండొచ్చా? అంతరఖండాలు ఎనీ లైన్, ఏదైనా సరళ రేఖకు అంతరఖండాలు ఎలా ఉండొచ్చు? పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 ఉండొచ్చా? ఇట్లా ఆప్షన్ ఇస్తాడు. ఎనీ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎనీ స్ట్రైట్ లైన్. నిమిషం అండి, కంట్రోల్ 1 minute. Okay, we'll continue. Yes, any maybe ఇట్లా అందాం. The intercepts of any line may be, నోట్ చేసుకోవచ్చు చూడండి, ఇంటర్సెప్ట్ ఆఫ్ ఎనీ లైన్, ఆప్షన్ తెలియదు. ఇంటర్సెప్ట్ ఆఫ్ ఎనీ లైన్ మే బి అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. పాజిటివ్, ఫస్ట్ ఆప్షన్ పాజిటివ్, సెకండ్ ఆప్షన్ నెగిటివ్, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ 1 and 2. ఏది కరెక్ట్? ఇంటర్సెప్ట్ ఈ లైన్ మే బి 1 and 2 సార్. 1 and ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ 0 ఎట్టి పరిస్థితుల్లో ఉండవు కాబట్టి ఇంటర్సెప్ట్ ఆఫ్ ఎనీ లైన్ ఈస్ సో ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. రైట్. మరి ఇంకో విషయం అడుగుతాను, వాట్ ఈస్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ అన్ హారిజాంటల్ లైన్? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ అన్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ అంటే తెలుగులో ఏమంటారండి? ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ. ఇప్పుడు చెప్పండి, నేను ఏమి తీసుకుంటున్నాను? సపోజ్ మై స్ట్రైట్ లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2. y ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ హారిజాంటల్ లైన్ ఏమైతుందో చెప్పండి. y ఈక్వల్ టు 2 అంటే ఈ లైన్ కు ఎలా రాయొచ్చు దీన్ని? y/2 ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ వాట్ అబౌట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ హియర్? Undefined sir. X intercept is undefined. X intercept is undefined. అంటే దీన్ని x అక్షానికి సమాంతరంగా ఉండే ఏదైనా సరళ రేఖ యొక్క x ఇంటర్సెప్ట్ ఎంత? ఇట్లా అడగొచ్చా? x అక్షానికి సమాంతరంగా ఉండే ఏదైనా ఒక సరళ రేఖ యొక్క x అంతరఖండం ఎంత? అన్డిఫైన్డ్. y అక్షానికి సమాంతరంగా ఉండే ఏదైనా ఒక సరళ రేఖ యొక్క ఏమని అడగొచ్చు? y అంతరఖండం ఎంత? y అక్షానికి సమాంతరంగా ఉండే ఏదైనా ఒక సరళ రేఖ యొక్క y అంతరఖండం కూడా అన్డిఫైన్డ్. x అక్షానికి సమాంతరంగా ఉండే x అంతరఖండం అన్డిఫైన్డ్, y అక్షానికి సమాంతరంగా ఉండే y అంతరఖండం y ఇంటర్సెప్ట్ అన్డిఫైన్డ్ అవుతుంది. ఎందుకో మీకు క్లియర్ గా బైహార్ట్ చేయాల్సిన అవసరం. లైన్ తీసుకోండి. ఓహో, x యాక్సిస్ కి ప్యారలల్ అంటున్నాడా అంటే y ఈజ్ ఈక్వల్ టు సమ్ k. y ఈజ్ ఈక్వల్ టు సమ్ k. y ఈక్వల్ టు k ఉంది అంటే ఏం రాయొచ్చు? y/k ఈజ్ ఈక్వల్ టు 1. x గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. అట్లనే y యాక్సిస్ కి ప్యారలల్ గా, y యాక్సిస్ కి ప్యారలల్ అంటే ఇంకో మాట ఏమనొచ్చండి? వర్టికలా?
y intercept of a vertical line. అదే దానితో కూడా y intercept of an vertical line. ఏమనాలి? ఇది ఇప్పుడు చెప్పింది అదే, y intercept and vertical line is undefined. వర్టికల్ ఆన్ ఆ విధంగా మనము ఇంటర్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి క్వశ్చన్ ఇస్తా ఉన్నాను మీకు. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను, దీని x ఇంటర్సెప్ట్ 1 తీసుకుంటున్నా, y ఇంటర్సెప్ట్ 1 తీసుకుంటున్నా. అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందండి? ఈ పాయింట్ ఏ 1,0 అవుతుంది, ఈ పాయింట్ 0,1 అవుతుంది. x plus y is equal to X plus 1. y equal to 1. Y equal to x plus y is equal to y equal to 1. x plus y is equal to 1 straight line, right? So ఇప్పుడు x plus y is equal to 1 straight line లో what is the sum of x and y intercepts? Sum of the intercepts. 2 sir. 2 sir. Sum of the intercepts. Intercept is equal to ఎంత అవుతుందండి? 2 అవుతుంది. Sum of the intercepts is equal to 2. అదే x minus y is equal to 1 తీసుకున్నాం. x minus y is equal to 1. అప్పుడు what is the sum of the intercepts? 0 0 sir. 0, sir. Sum of the intercepts is equal to 0. లేదు సార్, ఇక్కడ మీరు డైట్ చేసినా ఏం లేదు, బై తీసుకున్నా కూడా సేమ్ అదే వస్తుంది. అదే దీన్ని తీసుకుని ఇప్పుడు x minus y is equal to 10 తీసుకున్నాం. What is the sum of the intercepts? 0 సార్ 0 sir. 0. అప్పుడు x intercept ఎంత? 10 sir. 10 x intercept 10, y intercept Minus 10. minus 10. minus 10 అవుతుంది. సో x intercept 10 అవుతుంది, y intercept minus 10 అవుతుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 0 కి ఈక్వల్ అవుతుంది, రైట్? సో సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ అండ్ మరి ఏదైనా ఒక సరళ రేఖ ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేసింది. ఇఫ్ ఏ లైన్ మేక్స్ అన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్, ఇఫ్ ఏ లైన్ మేక్స్ an equal intercepts on coordinate axis. x plus y is equal to 1, sir. సో ఏదైనా ఒక సరళ రేఖ xy అక్షాలతోటి సమాన అంతరఖండాలు చేస్తే కోఆర్డినేట్ యాక్సెస్ Is equal to a. ఏమైందమ్మా? θ X plus y equal to a sir. yes, X plus y is equal to k. equal intercepts of a coordinate axis, then slope ఎంత? స్లోప్ ఎంత? ఇంక్లినేషన్ θ ఎంత? చెప్పండి ఇప్పుడు. Minus 1 sir. చేస్తాను. సమాన అంతరఖండాలు అంటే సేమ్ తీసుకుందాం. సపోజ్ x by a plus y by b is y by a is equal to 1 అన్నాం. ఈక్వల్ ఇంటర్సెప్ట్, ఏ లైన్ మేక్స్ an ఈక్వల్ Slope 1, sir. Angle 45. x plus y is very good. x by a plus y by a is equal to 1. సమాన అంతరఖండాలంటే x అంతరఖండం y అంతరఖండం సమానంగా ఉండాలి. అప్పుడు LCM తీసుకుంటే x plus y is equal to a వస్తుంది. ఈ సరళ రేఖ వాలు m is equal to minus x coefficient minus a by b which is equal to minus x coefficient అంటే 1 by y coefficient 1 minus 1. minus 1 plus 1 Minus 1, sir. Minus 1 sir. Minus 1, sir. ఎంత రావాలమ్మా? θ Theta is equal to 135, sir. θ is equal to 135. కాబట్టి θ is equal to 135 degrees అవుతుంది. θ is equal to 135 degrees అవుతుంది. ఒకవేళ ఓకేనా, θ is equal to 135 కదా. ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఇంకో క్వశ్చన్, ఇఫ్ ఏ లైన్ హ్యాస్ ఇంటర్సెప్ట్స్ ఆన్ యాక్సెస్ విత్ సమ్ 0 అయిందండి. If X minus y equal to a sir. the sum of intercepts of a line, if the sum of the intercepts of line is 0, then slope enta, inclination enta? 145 Slope 1, sir. Angle 45. Slope 1 sir. Angle ఎంత అవుతుంది? m is equal to 45 sir. 45 degrees. θ is equal to 45, sir. θ is equal to 45 degrees. మరి ఈ సందర్భంలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సింపుల్, ఇంటర్సెప్ట్స్ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ 0 అని అనుకోండి. 0 కావాలంటే మీరు ఏం తీసుకోవచ్చు? ఆపోజిట్ సైన్ ఉండాలి. సపోజ్ x ఇంటర్సెప్ట్ a,
వై ఇంటర్సెప్ట్ ఏం తీసుకుందాం, మైనస్ ఏ తీసుకుందాం. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్సెప్ట్స్ అనగానే ఇది రావాలి. ఇది చాలా ప్రాబ్లమ్స్ లో మనకు ఉపయోగపడుతుందండి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎ లైన్ అనేది. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ యొక్క సమ్ 0 అయిందంటే ఆపోజిట్ సైన్స్ ఉండాలి. అంటే అర్థం ఏంటిది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. కాబట్టి అప్పుడు స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు +1, θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. ఈ రకంగా అక్కడేమో ఈక్వల్ ఇంటర్సెప్ట్, ఇక్కడేమో ఆపోజిట్ ప్లస్ మైనస్ రెండు ఉంటే ఎలా ఉంటుంది. సో ఇది సింపుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్. ఇది సరిపోతుందండి. తర్వాత లెట్ మీ గివ్ వన్ క్వశ్చన్. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీ అందరికీ తెలుసు సింపుల్ క్వశ్చన్. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఏదైనా సరళ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటే ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా ఒక సరళ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ k యూనిట్ల దూరంలో ఉందనుకోండి, దీన్ని ఏమంటామండి? y y equal to equal to k. Y is equal to k. y equal to k, బిలో అయితేనేమో Y is equal to Y minus equal to k. minus k. మైనస్ కే. Minus k. చూడండి, ఎక్స్ యాక్సిస్ కి ఎబో బిలో అంటాము. అదే బిలో ఉందనుకోండి, ఇలా ఏదైనా నెంబర్ సపోజ్ 5 యూనిట్స్ డిస్టెన్స్ అని అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే x ఇది ఈక్వల్ టు -5 అంటాం. సారీ ఎక్స్ ఏనా, y ఈజ్ ఈక్వల్ టు, is ఇది y ఈజ్ ఈక్వల్ టు -5 అంటాము. ఇది అదే y ప్లస్ 5 యూనిట్స్ పైన ఉందనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 5. ఈ పాయింట్ ఎంత అవుతుందండి? వాట్ ఇస్ మై పాయింట్? దిస్ 0,5 sir. 0,5 అవుతుంది. ఈ పాయింట్ 0, -5. అవుతుంది. రైట్. ఇంకా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, ఏదైనా ఒక సరళ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ 0,-5 గుండా పోయే సరళ రేఖ సమీకరణం ఏంటి? అర్థమైంది అనుకుంటా. ఎనీ స్ట్రెయిట్ లైన్ parallel to x axis passing through 0,-5. ఇప్పుడు ఏం రాశారు ఆన్సర్ మీరు? y is equal to y కోఆర్డినేట్ రాశారు. ఇప్పుడు y is equal to ఇక్కడ ఉన్న y కోఆర్డినేట్, దాన్ని మనం షార్ట్ కట్ ఫామ్ లో ఏం రాయొచ్చు అంటే, ఎనీ స్ట్రెయిట్ లైన్ parallel to x axis and passing through ఏమంటున్నా, x1, y1 ఈజ్, ఆన్సర్ చెప్పండి. y is equal to y1. y is equal to ఈ పాయింట్ లో ఉన్నటువంటి y కోఆర్డినేట్. సార్ చేసుకోవచ్చు అంటే చేసుకోండి మీరు, నో ప్రాబ్లం. ఎక్స్ యాక్సిస్ సమాంతరంగా ఉంటే ఏమవుతారు? y is equal to k అనుకుంటాము. ఎక్స్ అక్షానికి సమాంతరంగా అంటే y is equal to k. ఇది ఎక్కడి నుంచి పోతుంది? x1 y1 గుండా పోతుంది. అంటే y1 is equal to k. సో k వాల్యూ ఎంత వచ్చింది? y1 వచ్చింది. అంటే అర్థం ఏంటిది? y is equal to y1 అవుతుంది. y is equal to y1. I repeat once again. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే ఏదైనా సరళ రేఖ x1 y1 బిందువు గుండా పోతుంది అన్నాడు. షార్ట్ కట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండేదంటే ఇది y is equal to k. x1 y1 బిందువు గుండా పోతుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y1 is equal to k అని, అంటే k వాల్యూ y1 అని తెలిసింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to y1 అనేది ఏదైనా సరళ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ x1 y1 బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణం. దీనికి రివర్స్ లో y అక్షం గురించి చెప్పండి. ఎనీ స్ట్రెయిట్ లైన్, yes అంతే, x is equal to x1. ఎనీ స్ట్రెయిట్ లైన్ parallel to y axis and passing through ఏంటిదండి? ద పాయింట్ x1 y1. ఏదైనా ఒక సరళ రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంటూ x1 y1 బిందువు గుండా పోతే ఈజ్ ఏమనాలి? x is equal to x1. ఇంకా గుర్తుపెట్టుకోవాలని షార్ట్ ఫామ్ చెప్తానండి. parallel to y axis అంటే x is equal to అంటాం మనం, అప్పుడు x is equal to x1 అనండి. parallel to y axis అంటే y is equal to సంథింగ్ వస్తుంది కాబట్టి y is equal to y1. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లం ప్రకారం కూడా అది డెరైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 పాయింట్స్ ఫామ్ ని, ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ 2 పాయింట్స్ ఫామ్ అని అందరికి తెలుసు. దాన్ని ఇట్లా కూడా రాస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు,
2 points form ని 2 point form ఏంటంటే అది ax1 y1 bx2 y2. స్ట్రేట్ లైన్ అంటే మనం అందరం ఏం రాస్తామంటే y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 is equal to 0. ఇలా రాస్తామండి. దీన్ని ఇంకెట్లా రాయొచ్చు అంటే ఎగ్జామినేషన్ లో మీకు ఇలా ఆప్షన్ ఇస్తాడు ఒక్కొక్కసారి. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ ఆర్ డిటర్మినెంట్ ఆఫ్ x y1 x1 y1 1 x2 y2 1 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. దీన్ని సింప్లిఫై చేసిన మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కి సమానం. దీన్ని సింప్లిఫై చేసిన ఒక ఈక్వేషన్ వస్తుందండి. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా సేమ్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే అట్లా అడగకుండా ఇదందరూ మనకు తెలుసు, ఇట్లా కూడా అడుగుతా ఉంటారు. ఇకపోతే ఏదైనా ఒక సరళ రేఖ ఇలా ఉందండి. ఈ సరళ రేఖ వాలు m, y అంతరఖండం చూడండి, ఇది y అంతరఖండము c. అప్పుడు ఈ సరళ రేఖ సమీకరణం చెప్తారా? y is equal to mx plus c. సో y is equal to mx plus c. ఇక్కడ m ఏంటిది? mb స్లోప్. C is y అంతరం. c అంటే c is called y అంతరఖండం. c y ఇంటర్సెప్ట్. y అంతరఖండము అంటాము. y ఇంటర్సెప్ట్, y అంతరఖండము c. మరి ఇక్కడ x అంతరఖండం ఎంత మాట్లాడుతున్నావా? ఎస్, కనుక్కోవచ్చు. x అంతరఖండం కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. స్ట్రైట్ లైన్ ఎలా ఉంది? y is equal to mx plus c ఫామ్. సో ఇప్పుడు మీకు దీని అంతరఖండ రూపంలో మార్చుకోవాలనుకోండి, mx minus y is equal to minus c. mx minus y is equal to minus c. అప్పుడు mx by minus c minus y by minus c is equal to 1. ఇప్పుడు చెప్పండి. minus c by m, sir. minus c by m plus y by c is equal to 1. ఈ రూపంలో ఉంటుంది. ఈ దీన్ని ఏమంటామంటే x అంతరఖండం. x అంతరఖండం. c ఏమైతుందంటే y అంతరఖండం c అవుతుంది. నేను డైరెక్ట్ నీకు ఎగ్జామినేషన్ ఎలా ఇస్తాడంటే సింపుల్ క్వశ్చన్ ఇస్తాడంటే DSC లో ఏదైనా ఒక సరళ రేఖ, ఎనీ స్ట్రైట్ లైన్ having the slope minus 3/2 and y intercept is 5, then its equation తెలుగులో ఏదైనా ఒక సరళ రేఖ -3/2 వాలు కలిగి ఉండి y అంతరఖండము 5 యూనిట్లు అయితే ఆ సరళ రేఖ సమీకరణం. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాడు. x అంతరఖండం, y అంతరఖండం అన్నాడు, స్లోప్ అన్నాడు. దీన్ని y అంతరఖండము స్లోప్ ఏమంటారంటే దీన్ని ఏమనొచ్చండి? స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు దీన్ని. వాలు అంతరఖండ రూపం. వెరీ గుడ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. y is equal to minus 3/2x plus 5, 3x sir. plus 2y is equal to 10. వాలు అంతరఖండం అంటారండి. వాలు అంతరఖండ సమీకరణం. సో y is equal to mx plus c. Very simple. y, this is minus 3/2 into x plus 5 అవుతుంది. After simplifying this we getting 2y plus 2y is equal plus to 3x. 2y plus 3x plus equal to 10. equal to 10. 2y plus 3x is equal to 10. Right? So I'm giving one question. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ మీద ఇచ్చేసి మీకు ఇంకో రకంగా క్వశ్చన్స్ ఇస్తా ఉంటాడండి. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ST లైన్ అంట నేను. స్ట్రైట్ లైన్ ఏదైనా ఒక సరళ రేఖ సమీకరణం కనుక్కోమంటున్నాడు. విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్, స్ట్రైట్ లైన్స్ which makes intercepts whose sum is
5, product is 6. Is క్వశ్చన్స్ తెలుగులో అయితే ఏదైనా ఒక సరళ రేఖ యొక్క అంతరఖండాల మొత్తం ఏమో 5, ఇది x అంతరఖండం A, ఇది y అంతరఖండం B తీసుకున్నట్లయితే ఈ సరళ రేఖ x/a + y/b = 1 ఫామ్ లో ఉంటుంది. x అంతరఖండము A అనుకుంటున్నాను, y అంతరఖండం B, a + b అంతరఖండాల మొత్తము 5, అంతరఖండాల లబ్ధము ఎంత 6. ఇట్లా ఉండేటట్టుగా ఆ సరళ రేఖ సమీకరణాలను కనుక్కోవాలి. అది కూడా మనం ఫాస్ట్ గా చేయాలి. ఏదైనా సరళ రేఖకు xy అంతరఖండాల మొత్తం 5 ఉండాలి. ఏబి వాల్యూస్ ఏందో చెప్పగలిగితే అవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. వెరీ A value 3, B value 2, sir. Sir, B equal to 3, 3, sir. B value 2. A equal to 3, B equal to 2. అవసరం లేదు. మనం A 3, B 2, sir. yes ఇప్పుడు మనము a - b హోల్ 2x plus 3y equal. అప్పుడు సింపుల్ గా ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇస్ ఈక్వల్ టు 5 కావాలంటే ఫస్ట్ a is equal to 2 తీసుకోవచ్చు, b is equal to 3. అప్పుడు a into b 6 అవుతుంది. a into b 6 అవుతుంది, రైట్. ఇంకో కేసు a 3 తీసుకొని b 2 తీసుకుంటే 6 అవుతుంది. రెండు కేసులు వస్తాయి చూడండి ఇక్కడ. a 2 తీసుకొని b 3 తీసుకుంటే, a 3 b 2 తీసుకున్నా కూడా ఈ కేసులో x/2 plus y/3 is equal to 1. ఈ కేసులో x/3 plus y/2 is equal to 1. ఈ విధంగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ప్రాబ్లం జోలిపోవద్దు. ఇప్పుడు మరి సార్ a into b is equal to 6 అయ్యేటట్టు -2 -3 తీసుకుందామా? తీసుకోవచ్చా? No, sir. అది ఎప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఇది ఈక్వల్ టు 5 కావాలి, అక్కడ -5 వస్తుంది, ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఓన్లీ దీస్ 2 పాసిబుల్ కేసెస్, సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఇది ఈక్వల్ టు 5, ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఇది ఈక్వల్ టు 6. ఈ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. రైట్. y ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ గురించి వచ్చేసామండి. సో y ఈక్వల్ టు mx తెలుసు మీకు, లైన్ పాసింగ్ త్రూ ద y ఈక్వల్ టు mx లైన్ పాసింగ్ త్రూ Origin. లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎస్, ఇది సింపుల్. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఇది y ఈజ్ ఈక్వల్ టు mx లైన్. ఇదైతేనే y ఈజ్ ఈక్వల్ టు -mx, నెగిటివ్ స్లోప్ ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు -mx స్లోప్ అవుతుంది. ఇంకొక లైను, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఫార్ములా డెరైవ్ చేయడం కంటే ఫార్ములా చెప్తాను. ఏదైనా ఒక సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ పేరు L అందాం. ఈ సరళ రేఖ ఎక్కడి నుంచి పోతుందంటే పాసింగ్ త్రూ x1, y1. ఇది కోఆర్డినేట్ యాక్సెస్ ని a దగ్గర b దగ్గర ఇంటర్సెప్ట్ చేసింది. ఈ a దగ్గర b దగ్గర ఇంటర్సెప్ట్ చేసిందండి. ఇది ఎక్కడి నుంచి పాసింగ్ అవుతుంది? x1 y గుండా పాస్ అవుతుంది. ఈ లైన్ అనేది ఈ కోఆర్డినేట్ యాక్సెస్ ని m:n రేషియోలో డివైడ్ చేసింది. మళ్ళీ జాగ్రత్త వినండి. ఎనీ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1 which divides the line segment AB in the ratio m:n in the plane. Then what is the line equation? మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏదైనా ఒక సరళ రేఖ, ఎనీ లైన్, చూడండి, ఎనీ లైన్ పాసింగ్ త్రూ, ఎనీ లైన్ L అంట దాని పేరు. ఎనీ లైన్, ఏదైనా సరళ రేఖ L పాసింగ్ త్రూ some px1 y1, any straight line passing through px1 y1 which divides the coordinate axis which divides the coordinate axis in the ratio m:n. Then the line L is, then the line L, ఈ లైన్ ఎలా ఉంటుంది అంటే, then the line L is, ఫార్ములా ఏంటంటే దీనికి డైరెక్ట్ ఫార్ములా ఇస్తున్నానండి. ఎలా అవుతుంది చెప్తాను. nx/x1, యాక్చువల్ ఇక్కడ m:n ఇచ్చాడు కాబట్టి రివర్స్ కేస్, nx/x1 plus my/y1 is equal to m plus n. ఆర్ ఇంకొకసారి ఎలా రావచ్చు అంటే
ఒకవేళ ఇక్కడ m కూడా ఉండొచ్చు. mx/x1 ప్లస్ ny/y1 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n. ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. సార్ ఎలా సార్ ఇది అంటే వెరీ సింపుల్ ఐడియా. ఎట్లా కనుక్కోవాలంటే అండ్ ఐడియా వచ్చిందండి. చూడండి ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే సపోజ్ ది స్ట్రైట్ లైన్ ని ఏమనుకుంటా, ఇంటర్సెక్ట్ ఫామ్ అనుకుంటా. x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది అనుకుంటాను. మనకు కావాల్సిన సరళ రేఖ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంది అనుకుంటాను. అప్పుడు a ఏమవుతుంది, a,0, b ఏమవుతుంది 0, b. ఇప్పుడు చెప్పండి ఈ px1y1 అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? M/n. ఇది a,0, ఇది b, 0, b. ఇప్పుడు దీన్ని ఈ పాయింట్ p x1, y1 ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? m/n రేషియోలో. ఇప్పుడు నేను కనుక్కోవచ్చా ఏబి వాల్యూస్ ఇక్కడ నుంచి? ఎట్లా కనుక్కోవచ్చండి? x1, y1 ఈజ్ ఈక్వల్ టు mx2 m/0 ప్లస్ n ఇంటూ a బై m ప్లస్ n. అదే విధంగా సేమ్ ఇది దీన్ని సో m ఇంటూ b mb ప్లస్ 0 బై m ప్లస్ n. ఇక్కడ నుంచి నాకు ఏమొస్తుంది? X1 Y1. x1 వస్తుంది. x1 is equal to na by m plus n. అదే ఏ వాల్యూ కావాలి నాకు. వాట్ ఈస్ మై a is equal to m plus n into x1 by n. by n. అంటే b క్యాలిక్యులేట్ చేస్తాను. b కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. b ఏమైతుండొచ్చు? b is equal to సేమ్ m plus n into y1 by ఇక్కడ ఏమొస్తుంది m వస్తుంది. ఇప్పుడు ఈ ab వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. అంత జోలికి పోలేదు, జస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా తెలుగు మీడియం వాళ్ళు. ఒకసారి చూడండి. ఏదైనా ఒక సరళ రేఖ ఈ పోర్షన్, ఈ సరళ రేఖ L అనే సరళ రేఖ x1 y1 బిందువు గుండా పోతూ కోఆర్డినేట్ యాక్సిస్ ని AB వద్ద మీట్ చేస్తే ఇది m/n రేషియోలో డివైడ్ చేస్తే అప్పుడు ఈ సరళ రేఖ సమీకరణం mx/x1 ప్లస్ ny/y1 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ కానీ ఇది కానీ సార్ మీ ఇష్టం. m ఉన్నా n ఉన్నా బోత్ ఆర్ కరెక్టే. అయితే జాగ్రత్త చూసుకోండి. దానికి ప్రాబ్లం కావాలంటే నెక్స్ట్ మనం ప్రాబ్లం తీసుకొని చెప్తాను. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఒక ఫార్ములా కింద ఉపయోగించుకోండి. తర్వాత ఇప్పుడు మనకు కొన్ని ఇంటర్సెక్ట్ ఫార్మ్స్ లలో మీకు తెలిసిపోయినాయి. ఏమేం చేశానంటే నేను y ఈక్వల్ టు mx తీసుకున్నాను, ఇంకోటి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c తీసుకున్నాను, ఇంకా x/a plus y/b y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 తీసుకున్నాను, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఇంకేమైనా తీసుకున్నా చెప్పండి మీకు గుర్తున్నాయి. దీన్ని జస్ట్ ఏమంటామండి? ఇది రేఖా సమీకరణం. జస్ట్ మూల బిందు గుండా పోయే సరళ రేఖ సమీకరణం. ఇదేంటిది? వాలు కలిగి వాలు అంతరఖండం స్లోప్ ఇంటర్సెక్ట్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటామండి? వాలు బిందువు అంటాము. వాలు బిందు రూపం అని దీన్ని అంటాము. సో స్లో పాయింట్ ఫామ్ అంటాం దీన్ని స్లోప్ పాయింట్ ఫామ్. సో దీన్ని ఏమంటామండి? ఇంటర్సెక్ట్ ఫామ్, అంతరఖండ రూపం అంటాం. ఇంకోటి చెప్పిన 2 పాయింట్స్ ఫామ్. 2 point form sir. 2 పాయింట్స్ ఫామ్. y minus y1 is equals to m అంటే ఏమైతుంది? y2 minus y1 by x2 minus x1 minus x1. దీన్ని 2 పాయింట్స్ x mod of సరళ రేఖ సమీకరణం. 2 పాయింట్ ఫామ్. రెండు బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణం అంటాం. ఓకేనా? రైట్. సో ఒక్కసారి మళ్ళీ మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవి చెప్పుకున్నాం. ఇక మనకు ఇంకొకటి నార్మల్ ఫామ్ ఉంది. దానికి పోవడానికంటే ముందు ఇంకొకటి చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇది ఏదైనా ఒక సరళ రేఖ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సరళ రేఖకు సమాంతరంగా ఉండే ఈ సరళ రేఖ సమీకరణం ax plus by plus k is equal to 0. రెండు సమాంతర సరళ రేఖలు ఎక్కడ డిఫర్ అవుతాయి అంటే కాన్స్టెంట్ లో డిఫర్ అవుతాయి. అదే ఈ సరళ రేఖకు లంబంగా ఉండే ఈ సరళ రేఖ సమీకరణం bx minus ay plus k is equal to 0. bx minus ay plus k1 is equal to 0. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే ఇదే కాన్సెప్ట్ ని
ఇది ఆరిజిన్ అనుకుందాం. ఏదైనా ఒక సరళ రేఖ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0కు సమాంతరంగా ఉంటూ ఒక పాయింట్ x1 y1 బిందువు గుండా పోయింది. అప్పుడు ఈ సరళ రేఖ సమీకరణం ఏంటి? ఏదైనా ఒక సరళ రేఖ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0కు సమాంతరంగా ఉంటూ x1 y1 బిందువు గుండా పోతే ఈ సరళ రేఖ సమీకరణం ఏ రూపంలో ఉంటుంది అంటే a ఇంటూ x minus x1 plus b into y minus y1 y minus y1 కాన్స్టెంట్ ఉండదు. కాన్స్టెంట్ ఇక్కడ ఉండదు. ఎందుకు ఉండదు అంటే దీన్ని సింప్లిఫై చేస్తే a ఇంటూ x మైనస్ ax1 ప్లస్ b ఇంటూ y మైనస్ by1 ax1 మైనస్ by1 ఈ రెండు కూడా కాన్స్టెంట్ కిందకే వస్తాయి. అదే లంబంగా ఉంటే ఈ సరళ రేఖకు లంబంగా ఉండే ఈ సరళ రేఖ సమీకరణం ఏమైతుంది? b ఇంటూ x మైనస్ x1 y మైనస్ y1 is equal to 0. 0. y minus y1 is equal to 0. b into y minus y1 is equal to 0. ఇది సమాంతరంగా ఉండేది, ఇది లంబంగా ఉండే సరళరేఖ సమీకరణం. ఇక్కడ కూడా స్థిర పదం అనేది ఉండదు. ఇది మనకు ప్రాబ్లం చేసేటప్పుడు షార్ట్ కట్ గా వాడుకోవాలి. ప్రాబ్లం మొత్తం చేయొద్దు, రైట్? అంటే చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి, మనం మధ్యలో మొత్తం అప్లై చేయొద్దు. సో ఇకపోతే నేను నార్మల్ ఫామ్ కి వెళ్తున్నాను. నార్మల్ ఫామ్ ఎవరికైనా ఐడియా ఉందండి? నార్మల్ ఫామ్ అభిలంబ రూపము అంటాం. x cos alpha plus y sin alpha equal to p. yes, నార్మల్ ఫామ్. దీన్ని అభిలంబ రూపము. ఇంకోటి సౌష్టం, దాన్ని ఏమంటారు? సౌష్టవం అంటే సిమెట్రిక్ ఫామ్. అంటారు. ఈ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సరళ రేఖ, ఇది x అక్షం అండి, ఇది y అక్షము, ఇది సరళ రేఖ. ఈ సరళ రేఖ L ఎంత దూరంలో ఉంటుందంటే ఆరిజిన్ కు మూల బిందువుకు t యూనిట్ల దూరంలో ఉండే ఈ సరళ రేఖ ఎప్పుడైతే దుంకుడు కప్పలేదు ఏం లేదు, నువ్వు టవల్ తెచ్చుకున్నావారా? మూల బిందువు నుంచి ఇది p యూనిట్ల దూరంలో ఉంది అంటే 1 మినిట్ సబ్బు మంచిగా పెట్టుకోండి. హలో, మ్యూట్ లో పెట్టుకోండి హేమలత గారు. రైట్, ఓకే. సో రైట్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక బిందువు నుండి ఒక సరళ రేఖకు మధ్య దూరము అంటే ఎప్పుడైనా అది లంబ దూరం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక బిందువు నుండి ఒక రేఖకు దూరము అంటే అది లంబ దూరము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఈ సరళ రేఖ x అక్షం తోటి ఆల్ఫా కోణం చేస్తే ఈ రేఖ సమీకరణం x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. దీన్నే మనము నార్మల్ ఫామ్ లేదా అభిలంబ రూపం అంటాము. సో మళ్ళీ చెప్తా ఉన్నానండి, ఇక్కడ p ఏంటి ఆల్ఫా ఏంటి అని అడుగుతా ఉంటాడు పదాలు. p ఏంటి ఆల్ఫా ఏంటి? p ఏంటిదమ్మా? p అనేది మూల బిందువు నుండి రేఖకు లంబ దూరం. మూల బిందువు నుండి అభిలంబ రేఖకున్న దూరం, లంబ దూరం. ఆల్ఫా అనేది ఏమనాలి? ఆల్ఫా అనేది యాంగిల్. yes, యాంగిల్. ఆల్ఫా అనేది ఇక్కడ ఏమైతుంది? యాంగిల్ అవుతుంది. అక్షంతో చేసే కోణం. మరి ఆల్ఫా ఎలా ఉండొచ్చు అంటే, ఆల్ఫా అనేది ఎలా ఉండొచ్చు అంటే ఇది కూడా ఒకసారి అడిగాడండి. 0 less than or equal to ఈ ఆల్ఫా 0 less than or equal to ఆల్ఫా less than 2π. 0 less than or equal to ఆల్ఫా less than 2π. సో రైట్, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ రైట్, x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ కాల్డ్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అభిలంబ రూపం అంటాము. ఇందులో హియర్ p అంటే ఏంటి? హియర్ p అనేది ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ length of the normal drawn from origin to p. p length of the normal length of the normal drawn from ఎక్కడి నుంచి అండి? drawn from origin. length of the normal drawn from origin. ఇదండి p అనేది ఏంటంటే
పి అనేది ఆరిజిన్ నుంచి ఈ సరళ రేఖ మీదకి ఉన్నటువంటి లంబ దూరం, లెంత్ ఆఫ్ ద నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్. మరి ఆల్ఫా అంటే ఏంటి? అండ్ ఆల్ఫా ఇస్ ద ఏమనాలి? ఇప్పుడు డయాగ్రామ్ చెప్పండి. లంబరేఖ ఎక్స్ అక్షం తోటి చేసే ఎక్స్ అక్షంతో చేసే కోణం. ఎస్, ఇది కాదండి, ఇది కాదు, ఈ లైన్. సపోజ్ దీన్ని మనము ఎం అనుకున్నాం అనుకోండి. సో ఓఎం మేక్స్ అన్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్. నార్మల్ లైన్ కాదు, ఈ లైన్, ఈ ఓఎం అనే లైన్, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండే ఈ లైన్ దీంతో చేసే కోణాన్ని ఆల్ఫా అంటాము. ఇక్కడ ఆల్ఫా ఎలా ఉండొచ్చు అంటే 0 ≤ ఆల్ఫా <2π. ఇది ఇంపార్టెంట్ యాంగిల్ అనమాట. సో ఇట్లా కూడా రావచ్చు అనమాట. రొటేషన్ కంప్లీట్ గా ఈ నార్మల్ లైన్ ఇక్కడ కూడా ఉండొచ్చు, రైట్? ఇలా రొటేషన్ అవుతుంది. ఎక్కడ దాకా రావచ్చు అంటే ఇక్కడ దాకా రావచ్చు. సో అందుకోసమే 0 ≤ ఆల్ఫా <2π. రైట్ సార్, మరి ఒక లైన్ నార్మల్ ఫామ్ లోకి ఎట్లా మారుస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ax + by + c = 0 ఉంది. దీన్ని నార్మల్ ఫామ్ లోకి మార్చాలి. ఏం చేస్తాం మనము? ax + by - c అనండి. ax + by - c. దీన్ని cos ఆల్ఫా sin ఆల్ఫా డెరైవ్ చేయడం కోసం దీన్ని √a² + b² తోటి డివైడ్ చేయాలి. అప్పుడు ax √a² + b² by √a² + b². ఇంటర్మీడియట్ చెప్పేటోళ్ళు అందరికీ ఇది తెలుసు అనుకుంటాను, అయినా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. a² + b². సో ఇది నార్మల్ ఫామ్. ఇది నార్మల్ ఫామ్ అంటే సో ఇది x cos ఆల్ఫా + y sin ఆల్ఫా = p ఫామ్ లో ఉంది. వాట్ ఈస్ cos ఆల్ఫా చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ cos ఆల్ఫా? a by √a² + b². x యొక్క గుణకాన్ని చెప్పండి. a by √a² + b² sin ఆల్ఫా అంటే y గుణకం b by √a² + b² అవుతుంది. ఇప్పుడు మరి వాట్ ఈజ్ p? -c by √a² + b². ఇక్కడ మెలకు ఉంటుంది. p అనేది ఏంటిది? లంబ దూరం. p అనేది లంబ దూరం కదా. ఇక్కడ p అనేది దూరం ఎప్పుడైనా ఎట్లా ఉండొద్దు? నెగటివ్ ఉండొద్దు. మరి అప్పుడు పక్కన ఖచ్చితంగా ఏముండాలి? మాడ్యులస్. లేదు, -c ఉన్నప్పటికీ p -c ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పదం రాస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. p పాజిటివ్ ఉండాలి అంటే c ఏమై ఉండాలి? నెగిటివ్ ఉండాలి. ఒకవేళ c నెగిటివ్ అయితే అప్పుడు p ఏమైతుంది? పాజిటివ్ అవుతుంది. am I clear? అప్పుడు c <0 అవుతుంది. ఒకవేళ మీరు కొంతమంది దీన్ని ఇట్లా ఒకవేళ p ఇక్కడ c √a² + b² ఉంది. if p = c √a² + b² ఉంది. మీరు చూస్తున్న c పాజిటివ్ అనుకుంటున్నారా? మీరు చూస్తున్న ఈ c వేరియబుల్ అనేది పాజిటివ్ అనుకుంటున్నారా? పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మనం ఏం మెన్షన్ చేయాలి ఇక్కడ? c <0. p అనేది లంబ దూరం కాబట్టి ఖచ్చితంగా <0 ఉండాలి. రైట్, ఇక్కడ చూద్దాం. cos ఆల్ఫా వచ్చింది sin ఆల్ఫా. ఇక్కడ నుంచి tan ఆల్ఫా ఏమవుతుంది? sin ఆల్ఫా / cos ఆల్ఫా b/a. అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ b/a. ఇట్లా ఆల్ఫా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు, p వాల్యూ. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను. మీరు ఇక్కడ మేజర్ గా తప్పు చేసేది ఏంటిది అంటే సి గురించి. సి అనేది అంటే p వాల్యూ ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఎట్లా ఉండాలనేది మీ ఇష్టం. అది జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. 2x + 3y + 5 = 0. నార్మల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి వాట్ ఈజ్ ఆల్ఫా, వాట్ ఈజ్ p? కన్వర్ట్ నార్మల్ ఫామ్. Then find alpha and p value. దీన్ని అభిరంభ రూపంలోకి మారిస్తే వచ్చే ఆల్ఫా p వాల్యూస్ ఏమవుతాయి? cos alpha 2/√13. ఒక్క నిమిషం, 1 minute, వాళ్ళ టైం ఇద్దాం.
ఈ ప్రాబ్లంలో మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనం మైనస్ ఉంచుకోవద్దు, అక్కడేమో వేరియబుల్ ఫామ్ కాబట్టి ఉంచాము. ఎప్పుడైనా p నెగిటివ్ ఉండదు కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేయాలి. -2x - 3y = 5 ఇలా ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఎందుకంటే c ని నెగిటివ్ ఉంచుకోవద్దు ఇక్కడ. మరి అక్కడ ఉంచారు కదా సార్ అంటే అక్కడ c వేరియబుల్ కాబట్టి ఇన్ కేసు c నెగిటివ్ అయితే అవుతుంది, ఇక్కడ 5 అనేది మళ్ళీ నెగిటివ్ కాకూడదు కదా. అప్పుడు -2x - 3y ని దేంతో డివైడ్ చేయాలండి? √a², 2² అంటే 4, 3² అంటే 9 అవుతుంది, = 5/√4 + 9. √a² + b² తోటి భాగించాలి, డివైడ్ చేయాలి. అప్పుడు చేస్తే -2/√13 ఇంటూ x -3/√13 ఇంటూ y = 5/√13. ఒకవేళ మీరు ఇలా చేయకుండా మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ ఉందో మీరు ఆన్సర్ తప్పే. వాట్ ఈస్ p వాల్యూ? 5/√13. దీన్నే మనము పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంట. మరి ఆల్ఫా, టాన్ ఆల్ఫా ఎంత? Tan inverse 3/2. cos ఆల్ఫా is equal to -2/√13, sin ఆల్ఫా is equal to -3/√13. దీని నుంచి టాన్ ఆల్ఫా రాయాలి, sin బై కాస్. tan ఆల్ఫా is equal to 3/2 నా? 3/2. Yes, sir. ఆల్ఫా is Yes, equal sir. to Yes, sir. tan inverse of 3/2. సో ఈ విధంగా ఒకసారి మనకి ఇట్లా ఇస్తుంటాడు, వాట్ ఈస్ ఆల్ఫా కామా పి అంటాడు. ఇన్ ఏ నార్మల్ ఫామ్ వాట్ ఈస్ ఆల్ఫా కామా పి, ఆల్ఫా ఎంత పి ఎంత. దేర్ఫోర్ ఈ ఫామ్ లో tan ఇన్వర్స్ ఆఫ్ 3/2 ఆల్ఫా, ఈ వాల్యూ వచ్చేసి ఎంతండి? పి వాల్యూ 5/√13. ఇక్కడ మైనస్ ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. మరి అదే ఇక్కడ నేను 2x + 3y - 5 ఇచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఉండదు. 2x + 3y - 5 ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ 2x + 3y = 5 రాసుకుంటాను. ప్రాబ్లం అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడైనా పాజిటివ్ వచ్చినా చూసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడైనా పాజిటివ్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఒక పాయింట్ చెప్తా, దీనికి రూల్ చెప్పండి. నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ ax + by + c = 0 ఈజ్ అని ఇలా ఇచ్చిందండి. నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ చెప్తారా ఎవరైనా? ఇప్పుడే Sir, -a/√a² + b² x -by/√a² + b² x y = 3/√a² + b². రైట్. ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకుంటారా? వాట్ ఈస్ p? c/√a² ఇది పాజిటివ్ నా నెగిటివ్ నా? Positive, sir. Positive. పాజిటివ్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కండిషన్ ఏముండాలి? ఇఫ్ c greater than c 0. greater than 0. రైట్, ఇది కరెక్ట్. ఇది నార్మల్ ఫామ్ అనగానే ఓకే, బట్ వాట్ ఈస్ సి అనేది పాజిటివ్ ఉండాలి కాబట్టి c greater than 0. ఒకవేళ ఇట్లా రాసిండు అండ్ ఇలా కాకుండా ఇట్లా రాసిండండి, a/√a² + b². c అక్కడే ఉంచిండు అనమాట, -c రాస్తే ఏమవుతుంది? b/√a² + b² ఇంటూ y = -c/√a² + b². ఇట్లా రాసిండు. ఇది నార్మల్ ఫామ్ అనాలంటే ఎప్పుడు ఇది? ఇఫ్ సి వాల్యూ c less than 0. c less than 0. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ కావాలి అంటే సి నెగిటివ్ అయింది అనుకోండి. సి వాల్యూ మైనస్ తీసుకున్నాను, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ సి వాల్యూ ఏందో తెలియదు, పాజిటివ్ తీసుకోవాలి. సో ఈ రెండు కూడా నార్మల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇట్లా ఉండాలి, ఇది ఇక్కడ ఇలా ఉండాలి, ఇదండి. ఇకపోతే లాస్ట్ ఫామ్ వచ్చేసి సిమెట్రిక్ ఫామ్. ఈ అయిన తర్వాత నేను ప్రాబ్లమ్స్ లోకి వెళ్తానండి. సిమెట్రిక్ ఫామ్ కు సౌష్ఠవ రూపం అంటారు. సౌష్ఠవ రూపం దీని మీదనే పోయినసారి అంత ముందు పీజీటీలో క్వశ్చన్ ఇచ్చాను. పీజీటీలో క్వశ్చన్ వచ్చిందండి దీని మీద. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. పారామెట్రిక్ ఫామ్ కూడా ఇక్కడ నుంచే వస్తాయి. వస్తుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ, నోట్ చేయండి చెప్తాను. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ passing through some point A, x1 y1, passing through point x1 y1 and makes
and makes an angle theta దేంతోటి with the positive direction of x axis, with the positive direction of x axis. తెలుగు మీడియం అయితే ఏదైనా ఒక సరళ రేఖ ax1 y1 బిందువు గుండా పోతూ ఏదైనా ఒక సరళ రేఖ ax1 y1 బిందువు గుండా పోతూ x అక్షం తోటి θ కోణం చేస్తే ఆ సరళ రేఖ సమీకరణం ఇగో డైరెక్షన్ x యాక్సిస్ ఈజ్ అది ఎలా ఉంటుందంటే x మైనస్ x1 బై cos θ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై sin θ. x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta. Look here, all of you. This is my x axis. ఏదైనా ఒక సరళ రేఖ ఇది. ఈ సరళ రేఖ ఎక్కడి నుంచి పోతుంది? ఏ అనే బిందువు గుండా పోతుంది. ax1 y1 అనే బిందువు గుండా పోతుంది. ఈ సరళ రేఖ x అక్షం తోటి θ కోణం చేస్తే ఇగో ఈ సరళ రేఖ సమీకరణం ఏ రూపంలో ఈ సరళరేఖ సమీకరణము సౌష్ఠవ రూపంలో ఈ సరళరేఖ సమీకరణం. మనకి సార్ మనకి ఇక్కడ వాలు ఉంది, బిందు ఉంది. వాలు బిందు రూపం ఏదండి? y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అదే ఇది కొత్తదేం కాదు. చూడండి దీన్ని రాయొచ్చా? ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు చేంజ్ చేయండి. రెండింటిని చేంజ్ చేస్తే sin θ బై cos theta is equal to y minus y1 by x minus x1. ఇదేంది? tan theta నా? tan theta is equal to y minus y1 by x minus x1. దీన్ని ఏమనొచ్చు? m అనొచ్చా? ఇది వాలు m tan theta స్లోప్ అవుతుంది. y minus y1 by x minus x1 క్రాస్ మల్టిప్లై చేస్తే y minus y1 is equal to m into x minus x1 ఏగా. కాబట్టి జస్ట్ నేను m ప్లేస్ లో స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు tan θ రాసుకున్నాం. ఇది రాయడం వలన ఈ సిమెట్రిక్ ఫార్మ్ నార్మల్ ఫామ్ వచ్చింది. సార్ మరి దీని యొక్క ఉపయోగం ఏంటిది అంటే మేజర్ గా ఇది కాదు దీని యొక్క యూజ్. ఇప్పుడు ఈ పాయింట్ కు r డిస్టెన్స్ లో ఉండే పాయింట్ ఒక పాయింట్ p అనుకుందాం. ఈ పాయింట్ కు అదే డిస్టెన్స్ లో పైన ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు కదా. డౌన్ లో ఉన్న పాయింట్ కూడా అదొక పాయింట్ q అనుకుందాం. ఈ పాయింట్స్ ఏమవుతాయంటే the points P and Q are P is equal to ఎంత డిస్టెన్స్ తీసుకున్నాను? r ఇంటూ డిస్టెన్స్ తీసుకున్నాను. ఈ పాయింట్ P is equal to x1 plus r cos theta y1 plus r sin theta అవుతుంది. మరి దీనికి డౌన్ లో ఉన్నటువంటి పాయింట్ సేమ్ డిస్టెన్స్ లో ఇది ఎంత డిస్టెన్స్? r డిస్టెన్స్ తీసుకున్నాను. దీనికి డౌన్ లో r డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ అదేమవుతుంది చెప్తారా ఎవరైనా? x1 minus cos theta, y1 minus sin. సో ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ డౌన్ లో వచ్చింది కాబట్టి ఇది x1 minus r cos theta y1 minus r sin theta. సో యు సీ, సో ఏదైనా ఒక సరళ రేఖ x1 y1 గుండా పోతూ x అక్షం తోటి θ కోణం చేస్తే a అనే పాయింట్ కు 6 యూనిట్ల దూరంలో ఉండే p అనే పాయింట్ ఇది అవుతుంది. ఇంకొక పాయింట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. దేర్ఫోర్ ఈ పాయింట్స్ ఏమంటామంటే పారామెట్రిక్ పాయింట్స్ అంటుంటాం మనం. పారామెట్రిక్ ఈక్వేషన్ దీన్నే మనము దిస్ ఇస్ ఈక్వల్ టు రైట్. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ x is equal to the coordinates of the points x comma y. Coordinates of x comma y are taken as P is equal to x1 plus r cos theta y1 plus r sin theta. ఇది ఒక పాయింట్. సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఎవరికి సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి అంటే a కు q is equal to x1 minus r cos theta y1 minus r sin theta. ఇది చూడండి మనకు ఇలా తీసుకున్నట్టయితే ఇక్కడ a అనే పాయింట్ ఉంది, ఇక్కడ q తీసుకున్నా, ఇక్కడ r తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది స్మాల్ r, ఇది కూడా స్మాల్ r. అంటే AR is equal to సారీ ఇది ఏంటి p కదా, AP is equal to ఏం కావాలి? AQ కావాలి. AP is equal to AQ కావాలి. సో ఈ పాయింట్స్ ఏమంటామంటే ఇంకొక విషయం,
What is my p? P అంటే x comma y కదా. p అంటే x comma y. Therefore, x is equal to x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta. వీటిని ఏమంటామంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఏమంటారు వీటిని? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎనీ స్ట్రైట్ లైన్. ఎనీ స్ట్రైట్ లైన్ passing through x1 y1, parametric equation of any straight line passing through x1 y1, having the slope theta. R అనేది distance, where r అనేది r is equal to mod r is equal to AP అనొచ్చా? AP is equal to mod r. AP is equal to mod r అని తీసుకున్నా. డిస్టెన్స్ అనేది పాజిటివ్ ఉండాలి కాబట్టి mod r, అందుకోసమే P వచ్చింది, Q వచ్చింది, రైట్. సో వీటిని ఇట్లా రాస్తే ఏమవుతుందంటే x1 plus r cos theta, y1 plus r sin theta is called ఏమంటారండి దీన్ని? పారామెట్రిక్ పాయింట్. పారామెట్రిక్ పాయింట్ అంటే ఈ పాయింట్ ని పారామెట్రిక్ పాయింట్. ఇంకా కావాలంటే వెరీ సింపుల్ అండి. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta. దీన్ని is equal to r అనండి, which is equal to r. r అనేది డిస్టెన్స్ తీసుకున్నాం, r అనేది డిస్టెన్స్, ఇది పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి. x minus x1 by cos theta is equal to r. అప్పుడు x minus x1 is equal to r cos theta, x is equal to x1 plus r cos theta. ఇక్కడ నుంచి వచ్చినాయి. సిమెట్రిక్ ఫామ్ కి వెళ్ళే పారామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తాయి. దెన్ ఈక్వేటింగ్ దీస్ టు y minus y1 by sin theta is equal to r. From this equation I am getting y is equal to y1 plus r sin theta. సో ఈ పాయింట్ ని మనము పారామెట్రిక్ పాయింట్ అని కన్సిడర్ చేస్తాము. ఆ ఈక్వేషన్స్ ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని తీసుకుంటాము. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మొత్తం మీద మనకు ఏమేం ఫార్మ్స్ వచ్చినాయి మీ అందరు చెప్తా ఉన్నా, ఒకసారి చెప్పండి. y is equal to mx వచ్చింది. ఒకసారి తెలుగులో చెప్పండి సార్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే పరామితీయ సమీకరణాలు. వీటినేమో రైట్ రాస్తా చూడండి. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే పరామితీయ సమీకరణాలు. పరామితీయ సమీకరణాలు. దీన్ని ఏమంటారు? దీన్ని పారామెట్రిక్ పాయింట్, పరామితీయ బిందువు అంటారు. బిందువు రూపంలో రాస్తే పరామితీయ బిందువు. సో ఇది పాయింట్, అది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవుతాయి. సో మొత్తం మీద ఓన్లీ మనం డిఫరెంట్ ఫామ్ చెప్పుకున్నామండి. వీటి మీద ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతాడో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్, ఇఫ్ దేర్ ఎనీ డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇప్పుడు మనం ఒక లైన్ ఈక్వేషన్ ని ఓన్లీ వన్ పాయింట్ తోని ఫైండ్ అవుట్ చేయొచ్చా సార్? అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విచ్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అడిగినాం. మనం ఒక లైన్ ఈక్వేషన్ రాయాలి అంటే ఈ లైన్ రాయాలంటున్నాం. ఇది x1 y1 గుండా పోతుంది. ఏదైనా ఒక సరళ రేఖ x1 y1 గుండా పోతే ఆ సరళ రేఖ సమీకరణం కనుక్కోవాలంటాం. ఒక బిందువు తెలిస్తే తెలుస్తుంది, రాయలేవు. నువ్వు ఒకవేళ ఈ సరళ రేఖ దీనికన్నా సమాంతరంగా ఉందా, అవునా, ఒక బిందువు గుండా పోతుందంటున్నావు తప్ప అది దేనికైనా ప్యారలల్ ఉందా, పర్పెండిక్యులర్ ఉందా, దానికి ఇంకా స్లోప్ తెలుసా, అప్పుడు రాస్తాం. పాయింట్ ఒకటే తెలిస్తే నువ్వు ఈక్వేషన్ రాయలేవు. ఈక్వేషన్ రాయాలి అంటే నీకు ఒక పాయింట్ రావాలి, ఒక స్లోప్ అని తెలవాలి. ఓకేనా? వై బికాజ్ ఒక పాయింట్ ద్వారా ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ పాస్ అయితే. yes 100%. కాబట్టి మనం సింగిల్ లైన్ గా చెప్పలేము. ఎనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ax plus by plus c is equal to 0 లైన్ ఉంది. ఇది చాలా ఉంటాయి కదా. ఇది ఈ పాయింట్ గుండా పోయే లైన్ ఇన్ఫినైట్ లైన్స్ ఉంటాయి. ఒక పాయింట్ తోటి మనము ఒక లైన్ ఈక్వేషన్ ని చెప్పలేము. ఎగ్జాక్ట్ లైన్ ఈక్వేషన్ చెప్పలేము, చెప్పగలుగుతాం కానీ ఎగ్జాక్ట్ లైన్ ఈక్వేషన్ చెప్పలేము. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగొచ్చు, మీరు అడగొచ్చు, హౌ మెనీ లైన్స్ ఆర్ పాసింగ్ టు ద పాయింట్ సమ్ 2, 3? ఇన్ఫినైట్ నంబర్ సార్. నేను అడిగేది హౌ మెనీ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అంటున్నా. ఈ పాయింట్ కూడా Infinite, sir. రేఖలు ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ సార్. ఇన్ఫినైట్ ఉంటాయి. ఇంకొక విషయము, మనము స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడేమో పాయింట్ పాసింగ్ త్రూ అంటామా, ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటాము. అంతే, కరెక్ట్. చెప్పండి, ఇంకా చెప్పండి. బట్ ఒక పాయింట్ ద్వారా అంటే గివెన్ పాయింట్ ద్వారా ఇచ్చిన లైన్ పాస్ అవుతుందా లేదా అనేది సబ్స్టిట్యూషన్ ద్వారా చెక్ చేసి చెప్పగలుగుతాం సార్ మనం. అది మాత్రం చెప్పచ్చు, అంతే కదా సార్? అవును, 100%. అవునా కాదని చెక్ చేసుకోవడానికి సబ్స్టిట్యూషన్ ద్వారా చెప్పగలుగుతాం. యా, ఇంకమ్మా
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సార్